టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని తెలుగు క్వశ్చన్లని చూద్దాం. క్వశ్చన్: భాగ్యనగర సౌధము లాకాశమున కంటుచుండెను. ఆన్సర్: అతిశయోక్తి. అతిశయోక్తి అలంకారము. సూత్రం చూస్తే ఏదైనా ఒక విషయాన్ని అతిశయముగా వర్ణించి చెప్పడమనే అతిశయోక్తి అలంకారము అంటారు. అంటే గోరంత విషయాన్ని కొండంతగా చెప్పడమనే అతిశయోక్తి అలంకారం అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: ఎక్కాలము సంధి విడదీసిన రూపము. ఆన్సర్: ఆప్షన్ 2 ఏ ప్లస్ కాలము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి దీని యొక్క సంధి చూస్తే ఇది త్రిక సంధి. త్రిక సంధి యొక్క సూత్రం చూస్తే ఆ ఈ ఏ అనే సర్వనామాలు త్రికములు అనబడతాయి. కనుక ఇది ఎక్కాలము అనేది త్రిక సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యపాదము ఏ చందమునకు సంబంధించినది. ఆన్సర్: ఆటవెలది. వేమన పద్యాలు అన్నీ కూడా ఆటవెలదిలోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఉదగ్ర తేజము సమాసనామము. ఆన్సర్: ఆప్షన్ 2 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఉదగ్ర తేజం యొక్క విగ్రహ వాక్యం చూస్తే ఉదగ్రమైన తేజము. మరి ఇందులో ఉదగ్రము అనేది విశేషణ పూర్వపదం అవుతుంది. తేజము అనేది ఉత్తర పద నామవాచకం అవుతుంది. అందువల్ల ఇది ఉదగ్ర తేజము అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ క్వశ్చన్: బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు ఏ వాక్యము. ఆన్సర్: ఆప్షన్ 1 కర్తరి వాక్యము. కర్తరి వాక్యము అంటే కర్త ప్రధానంగా ఉండేదాన్నే కర్తరి వాక్యంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఈ వాక్యంలో కట్టాడు అని అన్నారు. కట్టాడు అంటే క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసేది. మరి ఈ పనిని చేసేది ఎవరు అంటే బాలు. ఇక్కడ బాలు అనేది కర్తగా చెప్పడం జరుగుతుంది. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు గనుక ఇది కర్తరి వాక్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: వర్షం అనే పదానికి ఉన్న వేరు వేరు అర్థాలు ఏవి. ఆన్సర్: ఆప్షన్ 2 సంవత్సరము వాన అనేవి వర్షం యొక్క అర్థాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్: ద్రవ్యం అను పదానికి సమానమైన అర్థము. ఆన్సర్: ఆప్షన్ 3 డబ్బు. నెక్స్ట్ క్వశ్చన్: పృథ్వీకి వికృతి. ఆన్సర్: ఆప్షన్ 1 పుడమి. పుడమి అనేది పృథ్వీ యొక్క వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్: కాస్ అంటే అర్థము. ఆన్సర్: ఆప్షన్ 3 ప్రత్యేకము. నెక్స్ట్ క్వశ్చన్: కూతురుకు పర్యాయ పదాలు. ఆన్సర్: ఆప్షన్ 3 పుత్రిక కుమార్తె. నెక్స్ట్ క్వశ్చన్: బాసర పుణ్యక్షేత్రం ఏ నదీ తీరంలో ఉంది. ఆన్సర్: ఆప్షన్ 2 గోదావరి నది. మరి ఈ బాసర పుణ్యక్షేత్రం అనేది నిర్మల్ జిల్లాలోని గోదావరి సమీపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం నా మాతృభూమి ఈ ప్రతిజ్ఞను రచించినది ఎవరు. ఆన్సర్: ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్: విడిజోడు కథను రచించినది ఎవరు. ఆన్సర్: ఆప్షన్ 3 ముకురాల రామిరెడ్డి.
ఇతను ముకురాల రామిరెడ్డి వలస కూలి పాఠ్యభాగ రచయిత. మరి ఈ విడిజోడు కథకు గాను ముకురాల రామిరెడ్డి గారికి కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేశారు. ఎప్పుడు 1976లో జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కోటిలింగాల అనే చారిత్రక గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జగిత్యాల. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలంలో కోటిలింగాల అనే గ్రామం ఉంది. అలాగే శాతవాహనుల యొక్క తొలి రాజధాని అంటే కూడా కోటిలింగాలనే. మరియు కోటి శివలింగాలను ప్రతిష్ఠించిన క్షేత్రంగా కూడా కోటిలింగాల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ క్వశ్చన్, యయాతి చరిత్ర ప్రత్యేకత. ఆన్సర్ ఆప్షన్ 4 అచ్చతెనుగు కావ్యము. మరి యయాతి చరిత్రను రచించింది ఎవరు అంటే పొన్నగంటి తెలగన. అలాగే మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యం అంటే కూడా యయాతి చరిత్రే. నెక్స్ట్ క్వశ్చన్, సలంద్ర లక్ష్మీనారాయణ రచించినది. ఆన్సర్ దళిత మేనిఫెస్టో. సలంద్ర లక్ష్మీనారాయణ గారు కోరస్ పాఠ్యభాగ రచయిత. దళిత మేనిఫెస్టో అనేది దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన కవితా సంకలనం. అలాగే వీరి ఇతర రచనలు చూస్తే వేడిగాలి చావు గీతము. వేడిగాలి అనేది తొలి కవితా సంపుటి. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.